హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 12th పాస్ అయిన క్యాండిడేట్స్కి ఇమీడియట్ రిక్వైర్మెంట్ కింద 2 డేస్లోనే జాబ్లో జాయిన్ అయ్యే విధంగా అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం మొబైల్లోనే ఒక చిన్న టెస్ట్ అనేది అటెండ్ చేస్తే సరిపోతుంది. ఈ వీడియోలో అయితే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై అనేది చేసుకోండి. వీడియో చూస్తున్న వారైతే వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అయితే కాండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ప్రముఖ టాప్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి కాన్సెంట్రిక్ కంపెనీ నుంచి అఫీషియల్గా ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకి కెరియర్ పేజీలోనే క్లియర్గా ఇచ్చారు. కాన్సెంట్రిక్ ప్లస్ వెబ్ హెల్ప్ ఇండియా అని చెప్పేసి పాన్ ఇండియా వైడ్గా అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క ఉద్యోగాలకి ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇనిషియల్గా అయితే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. తర్వాత అయితే మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. మనకు లొకేషన్స్ అయితే ఉంటాయి, హైదరాబాద్, బెంగళూరు అని చెప్పేసి మనం లొకేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ లొకేషన్లకు వెళ్ళైతే మనం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేయవలసి ఉంటుంది. మనకు చూసుకున్నట్టయితే 12th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ యొక్క కాన్సెంట్రిక్ కంపెనీ వాళ్ళైతే వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి 2 జాబ్ రోల్కి సంబంధించి అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేస్తే క్యాండిడేట్స్కి ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ మన మొబైల్లోనే ఒక చిన్న టెస్ట్ అనేది అటెండ్ చేసి జాబ్ అనేది పొందొచ్చు. టెస్ట్ కంప్లీట్ చేయగానే అయితే మీకు ఇంటర్వ్యూ అనేది కాల్ వస్తుంది. మనకి ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి కెరీర్ పేజీలోనే ఒక చిన్న అసెస్మెంట్కి సంబంధించి అయితే టుడే మనం ఈ టెస్ట్ కంప్లీట్ చేస్తే టుమారో అనేది మనకి ఇంటర్వ్యూ చేసి జాబ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రిజల్ట్ పేజీలో వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కెరియర్ పేజీలో. బై ఫిల్లింగ్ అవుట్ ఆఫ్ దిస్ రిజిస్ట్రేషన్ ఫామ్ యూ ఆర్ టేకింగ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్ ఏ సక్సెస్ఫుల్ కెరియర్ విత్ అస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఆ యొక్క ఫామ్ని ఫిల్ చేసి సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ తర్వాత మీ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అనేది రికార్డెడ్ ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అనేది రాయవలసి ఉంటుంది. ఇది మీకు మీ మొబైల్లోనే అటెండ్ అనేది చేసుకోవచ్చు, ల్యాప్టాప్ కూడా అవసరం లేదు. టెస్ట్ అనేది అటెండ్ చేసిన తర్వాత అయితే విత్ ఇన్ 1.5 hours virtual recruiters to assess your suitability for your role with us. This interview can either be taken and immediately or at a time కన్వీనియంట్ టు యూ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క అసెస్మెంట్ టెస్ట్ అనేది అటెండ్ చేసిన తర్వాత అయితే ఇందులో మీరు ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని అయితే మీకు ఇంటర్వ్యూ అనేది ఇమీడియట్గా అయితే ఉండొచ్చు. లేదంటే నెక్స్ట్ డే ఫర్దర్గా మీకు నెక్స్ట్ డే అనేది కండక్ట్ చేస్తారు, లేదా డే ఆఫ్టర్ డే అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. యాక్చువల్ అయితే మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని అయితే మీరు టెస్ట్లో కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మీకు నెక్స్ట్ డే అనేది ఇంటర్వ్యూ కాల్ అనేది షెడ్యూల్ చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే గుడ్ లక్ అండ్ వి హోప్ టు సీ యువర్ వర్కింగ్ విత్ హస్ వెరీ సూన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడైతే మీకు ఆల్ ద బెస్ట్ అయితే చెప్తున్నారు. మీరు టెస్ట్లో అయితే మీరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని అయితే మీకు ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుంది. మీరు టెస్ట్ కనుక క్వాలిఫై కాకపోతే మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అనేది చేయరు. టెస్ట్కి సంబంధించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు యూట్యూబ్లో చూసినా కూడా మీకు మన అసెస్మెంట్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉంటాయి. మీరు టెస్ట్ రాసే ముందు అయితే ఆ అసెస్మెంట్కి సంబంధించిన వీడియోస్ అయితే మీరు ఒకసారి వన్స్ వాచ్ చేసిన తర్వాతకి చూడండి. అసెస్మెంట్ అనేది కూడా చాలా ఈజీగానే ఉంటుంది, సింపుల్ క్వశ్చన్సే ఉంటాయి. మన జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అది మన గూగుల్లో వెతికినా కూడా మనకు ఆన్సర్స్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తుంది. కాబట్టి మీరు దీనికి సంబంధించి నేను ఒక వీడియో కూడా తీసాను. వీడియో లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఆ వీడియో చూసిన తర్వాతకి అయితే మీరు అసెస్మెంట్ అయితే రాయండి. ఈ పర్టికులర్ జాబ్కి మనం అప్లై చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసుకోవడానికి మీరైతే మీ కాన్సెంట్రిక్ సంబంధించి అయితే ఇలా అయితే మీకు పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము అండ్ మీ మొబైల్ నెంబర్ అండ్ మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ ఆధార్ నెంబర్ అండ్ మీ వెరిఫై ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్, మీ ఫస్ట్ నేమ్ అండ్ మీ లాస్ట్ నేమ్, మీ ఫాదర్ నేమ్ ఏదైతే ఉంటే అదైతే ఎంటర్ చేయండి. మీ ప్రజెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. హౌస్ నెంబర్ అండ్ లొకాలిటీ అండ్ ల్యాండ్ మార్క్ అయితే ఎంటర్ చేయండి. మీ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. అండ్ మీ స్టేట్ అయితే ఎంటర్ చేసుకోండి. స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అయితే ఎంటర్ చేసుకోండి. అండ్ మీ సిటీ ఎంటర్ చేసుకోండి. మీ సిటీ ఎక్కడైతే అక్కడ ఎంటర్ చేసుకోండి.
ఇక్కడ వరంగల్ కాబట్టి వరంగల్ పెట్టుకున్నా. ఆర్ యూ 18+ ఇయర్ అంటే 18+ కంటే ఎక్కువ ఏజ్ ఉంది కాబట్టి ఎస్ అని చెప్పి మెన్షన్ చేసుకోండి. ప్రిఫర్ వర్క్ లొకేషన్ అయితే మీకు అక్కడ ఏ లొకేషన్కి మీరు వర్క్ చేయాలనుకుంటున్నారు. ఆఫ్టర్ ప్రజెంట్ అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కదా, ఆఫ్టర్ అయితే మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు ఒక లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ హైదరాబాద్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. ఆర్ యూ రీలొకేట్ విత్ యువర్ ప్రిఫర్ వర్క్ లొకేషన్ అయితే మీరు ఆ వర్క్ లొకేషన్కి వస్తారా అని చెప్పేసి అడుగుతుంది కాబట్టి ఎస్ అని చెప్పి మెన్షన్ చేయండి. వై డిడ్ యూ గెట్ నో అబౌట్ ఇన్ జాబ్ ఆపర్చునిటీ అంటే ఇన్స్టాగ్రామ్ అని చెప్పి పెట్టింది. అక్కడ డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి అది పడిపోయింది మనకు డైరెక్ట్, అలా మీరు ఏం పెట్టనవసరం లేదు. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ 24/7 షిఫ్ట్ అని అడిగింది. మీరు మార్నింగ్ షిఫ్ట్లో కానీ నైట్ షిఫ్ట్లో కానీ వర్క్ చేయడానికి కంఫర్టబుల్గా ఉన్నారా అని చెప్పి అడుగుతుంది. ఎస్ అని చెప్పి మెన్షన్ చేయండి. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ ఏది ఉంటే అయితే డిప్లొమా అయితే డిప్లొమా, 12th అయితే 12th, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పెట్టేసి అప్లై చేయండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఏ స్ట్రీమ్ అని చెప్పేసి అడుగుతుంది. ఎంకమా, బీకమా, బీఎస్సీ అని చెప్పేసి మీది ఏదైతే అది అప్లై చేసుకుంది. నేమ్ ఆఫ్ ద డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్ అని అడుగుతుంది. అక్కడ మెన్షన్ చేయండి. మీ నేమ్ ఆఫ్ ద డిగ్రీ అంటే మీరు డిగ్రీ ఏం చేశారని చెప్పి అడుగుతుంది. అక్కడ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ కాలేజ్ నేమ్ వచ్చి మెన్షన్ చేయండి. అక్కడ షార్ట్ కట్స్ అయితే నో షార్ట్ కట్ ఫామ్స్ కాదు, ఓన్లీ ఫుల్ కాలేజ్ నేమ్ అయితే కంప్లీట్గా అయితే మెన్షన్ చేయండి. బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ మీ ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారని చెప్పేసి మెన్షన్ చేసుకోండి. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి జాయినింగ్ ఎప్పుడు అయ్యారు, ఎప్పుడు పాస్ అయ్యారని చెప్పేసి అడుగుతుంది, అదైతే మెన్షన్ చేయండి. రిజల్ట్ అనేది ఎప్పుడు వచ్చేసింది మీకు అడుగుతుంది. రిజల్ట్ వచ్చి పాస్ అయ్యారా లేకపోతే వెయిటింగ్లో ఉందా అని చెప్పి అడుగుతుంది. పాస్ అని చెప్పి వెయిటింగ్ చేసేయండి. వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఒకవేళ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని చెప్పి పెట్టండి, లేకపోతే నో అని చెప్పి మెన్షన్ చేసుకోండి. డూ యూ హ్యావ్ ఏ యూఏఎన్ పిఎఫ్ అకౌంట్ అని అడుగుతుంది. ఉంటే పెట్టండి, లేకపోతే నో అని చెప్పి పెట్టేసేయండి. నో అని చెప్పి ప్రాసెస్ అప్లైడ్ ఫర్ అని అడుగుతుంది. మీరు దేనికి అప్లై చేసుకుంటున్నారు, వాయిస్కా నాన్ వాయిస్కా అని అడుగుతుంది. నేను ఇక్కడ నాన్ వాయిస్ అని చెప్పేసి పెట్టుకుంటున్నాను. ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఇండియన్ లాంగ్వేజ్ యూ కెన్ స్పీక్ అండ్ అండర్స్టాండ్ యూ కెన్ స్పీక్ అని అడుగుతుంది. కాబట్టి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని చెప్పేసి 3 లాంగ్వేజ్లు అయితే పెట్టేసేయండి. డూ యూ హ్యావ్ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ ద ఫారెన్ లాంగ్వేజ్ కోర్స్ అని అడుగుతుంది. నో అని చెప్పి మెన్షన్ చేయండి. హ్యావ్ యువర్ ఎవర్ వర్క్డ్ ఇన్ ఏ కాన్సెంట్రిక్ అని అడుగుతుంది. మీరు ఇదివరకు ఎప్పుడైనా కాన్సెంట్రిక్లో వర్క్ చేశారని అడుగుతుంది. నో అని చెప్పి మెన్షన్ చేయండి. చేస్తే ఎస్ అని చెప్పి మెన్షన్ చేయండి, లేకపోతే లేదు. హ్యావ్ యువర్ ఎవర్ వర్క్డ్ విత్ ఏ కాన్సెంట్రిక్ ఐబిఎం అండ్ అని అడుగుతుంది. మనకు ఇక్కడ వచ్చి నో అని చెప్పి మెన్షన్ చేయండి. ఇక్కడ మనకి అయితే క్యాప్చా కోడ్ ఇచ్చారు కదా, ఆ క్యాప్చా కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ మనకు చెక్ బాక్స్లు కనిపిస్తున్నాయి. ఈ 3 చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు కింద స్టార్ట్ అసెస్మెంట్ నవ్ అని కనిపిస్తుంది చూడండి, దాని మీద అయితే మీరు డైరెక్ట్ క్లిక్ చేసి అసెస్మెంట్ అనేది రాయండి. అసెస్మెంట్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. మీరు గూగుల్ క్రోమ్లో చూసినా అయితే మీకు ఆన్సర్స్ కూడా అయితే దొరుకుతాయి. మనకు యూట్యూబ్ వీడియోస్ కూడా చాలా అయితే ఉన్నాయి. నేను కూడా ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఈ అసెస్మెంట్కి సంబంధించి. దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ చూడండి. ఆ లింక్ చూసి ఆ అసెస్మెంట్కి సంబంధించి ఆన్సర్స్ కూడా అయితే మీకు ఈజీగానే ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు గూగుల్లో కూడా దొరుకుతాయి. కాబట్టి అసెస్మెంట్ అయితే కంప్లీట్గా రాయండి. మీరు అసెస్మెంట్ ఇచ్చిన దాంట్లో పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని అయితే మీకైతే ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుంది. కాబట్టి అసెస్మెంట్ని అయితే మీరు బాగా మంచిగా రాయండి. ఓకే అండి, ఇలా అయితే ఫిల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.